వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. ప్రెసెంట్ పేరెంట్స్ అందరూ టీనేజ్ పిల్లలతో ఎదుర్కొంటున్న సమస్య మాట వినకపోవడం. అంటే మాటకు మాట సమాధానం చెప్పడం. ఏమనంటే ఇట్లా నేను అంటే నాకు తెలిసిన అనమాట కజిన్ వాళ్ళ డాటర్, తను ఎంతసేపు వాళ్ళ మదర్ని ఇరిటేట్ చేయడం, వాళ్ళ ఫాదర్ని ఇరిటేట్ చేయడం, ఏమనంటే ఇట్లా గుడ్లు తీసి మాట్లాడడం. సో తను ఊరికే ప్రతిసారి కాల్ చేసి నాకు చెప్తూ ఉంటారనమాట, ఇట్లా అస్సలు మాట వినట్లేదు, అసలు ఇంట్లో పని చేయదు, ఏమనంటే ఇట్లా గుడ్లు తీసి మాట్లాడుతూ ఉంటుంది అసలు అని. సేమ్ ఇలాంటి కంప్లైంటే చాలామంది చెప్తూ ఉంటారనమాట వాళ్ళ పిల్లల గురించి. సో ఎందుకు పిల్లలు ఇట్లా టీనేజ్ పిల్లలు పేరెంట్స్ని ఇరిటేట్ చేయడం, మాట వినకపోవడం, ఇంట్లో పని చేయకపోవడానికి ఏంటి రీజన్? అంటే ఒక రకంగా పేరెంట్సే రీజనా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. మన మీద నెట్టుకోవటం ఇంకా వాళ్ళు మన నుంచి వచ్చారు, మనం వాళ్ళ నుంచి రాలేదుగా. సో మనమే బ్లేమ్ చేసుకోవాలి. ఎక్కడో మనమే తేడా ఉన్నామేమో, పాపం ఇలా తయారయ్యారు. మనం దౌర్భాగ్యపు స్టేజ్లో ఉన్నామమ్మా. ఎలా అంటే ఇప్పుడు చెడు నెగిటివ్స్ అన్నది వాళ్ళ దాంట్లో బాగా నాటుకుని పోతాయి. అది ఎందుకో మనం గుర్తు చేయనక్కర్లేదు. ఫలానా దాంట్లో నువ్వు అసలు అమ్మ నాన్న గురించి చెడు చెప్పమని చెప్పండి, లిస్ట్ ఆఫ్ థింగ్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ టైంలో ఇలా హర్ట్ చేసావు, నువ్వు ఆ టైం ఆ సబ్జెక్ట్ ఫలానా దాంట్లో నువ్వు నన్ను అలా కొట్టావనో, లేకపోతే ఇంకోటి ముందు తిట్టావనో, ఇవన్నీ బాగా గుర్తొచ్చేస్తాయి. అమ్మ నీకు మొబైల్ కొనిపించిందనో, అమ్మ నీకు ల్యాప్టాప్ కొనిపించిందనో, నాన్న నీకు ల్యాప్టాప్ కొనిపించింది, అదిగో నీకు సైకిల్ కొనిపించారనో, లేకపోతే నిన్ను సినిమాకి షికారికి తీసుకెళ్లారనో, అదో వెకేషన్ నేను ఎంజాయ్ చేయించారనో, ఫలానా టైంలో నిన్ను మెచ్చుకున్నారనో, ఇవన్నీ ఎందుకు గుర్తురావు అస్సలు? ఎందుకు నెగిటివ్సే ఎక్కువ గుర్తొస్తాయి, పాజిటివ్స్ ఎందుకు గుర్తుండవు? దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఎప్పుడన్నా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు గివ్ మీ సమ్ పాయింట్స్ వేర్ యూ రియలీ లైక్ యువర్ పేరెంట్స్, వాట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ అబౌట్ దెమ్, యూ టెల్ మీ. అట్లాంటి దరిద్రమైన క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళల్లో ఒక పాజిటివిటీని కూడా నింపాల్సి వస్తుంది. అంటే అస్తమానం ఎటువైపు వెళ్తుందో చూస్తున్నారా? నెగిటివిటీ కంప్లీట్ నెగిటివిటీ. అంటే నీకు బాధలు గుర్తొస్తాయి కానీ వాళ్ళతో నడిపిన మంచి క్షణాలు గుర్తుకు రావు. ఏ టైంలో నువ్వు ఇబ్బందిలో ఉంటే, ఇప్పుడు టీనేజర్స్ ఎలా అయ్యారమ్మా, ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అని చెప్పి తాగి డ్రింక్ చేసి ఎక్కడన్నా జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళని విడిపించుకోవడానికి పేరెంట్స్ని, అలాంటి కేసులను కూడా చూసా. వాళ్ళు విడిపించుకోవడానికి మరి ఫ్రెండ్స్ ఫోన్ చేయొచ్చుగా సపోర్ట్కి. అప్పుడు పేరెంట్స్ కావాలి. రక్ష ఎందుకు కావాలి మీకు? నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు కావాలి పేరెంట్స్? మరి అది చండాల మొహాలు కదా పాపం, వాళ్ళు ఏం చెయ్యలేదు కదా మీకు. మై పేరెంట్ డోంట్ అండర్స్టాండ్ మై ఎమోషన్స్ అని అంటారు. అదేందో కూడా లాంగ్వేజ్ అవసరమా వాళ్ళకి? దే డోంట్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. మీరు ఫస్ట్ బాధపడితే ఏడ్చేది వాళ్ళ కళ్ళే, ఇంకెవరి కళ్ళే ఏడవు. కరెక్ట్. వాళ్ళని ఎక్కడ వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలనుకున్నా మా పిల్లాడు అయ్యో ఫలానా చేస్తాడని చెప్పేసి, అసలు రీసెంట్ కేసులోనే అసలు అబ్బాయి జైలుకి వెళ్తే వీళ్ళంతా పరిగెత్తుకుని వెళ్ళి బెయిల్ ఇప్పించుకోవడానికి నానా తంటా పడి, యూనో ఎందుకు మరి పేరెంట్స్ని అప్రోచ్ చేసావని అనిపించింది. అప్పటి వరకు ఫ్రెండ్సే ప్రతిదీ, ఫ్రెండ్సే వాళ్ళకి. సడన్గా ఏదో అవసరం పడ్డది పేరెంట్స్ని ఏటీఎం కార్డ్ లాగా వాడుకోండి. కావాల్సినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, కావాల్సినప్పుడు అన్నీ చేయాలి. స్టబర్నెస్ అనమాట. మాకు కావాల్సింది ఇవ్వండి, మేము అడిగింది వినండి, కానీ మీ గోలను మాకు మీదే, మీరు చెప్పేదంతా మా మీద ఇంపోజ్ చేయొద్దు, ప్రెషర్ పెట్టద్దు, చదవమని చెప్పొద్దు. మాకు ఇష్టం లేదు అవన్నీ మాకు స్ట్రెస్ తీసుకొస్తాయి, డిప్రెషన్లోకి వెళ్తాం, యాంగ్జైటీ వస్తుంది మాకు, అవన్నీ చెయ్యొద్దు. మరి ఏం చేయాలి మీతోటి? ఇంకోటి, మీ జనరేషన్ వేరు, ఇప్పుడు ఈ జనరేషన్ వేరు, మీతో కంపేర్ చేసుకోవద్దు మేము ఇట్లా అనంటే ఇదొకటి మాట. అంటే పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు అదే స్టోరీ చెప్తా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతుంటాయి. ఐ అండర్స్టాండ్. ఎందుకంటే మనం లోడెడ్ ఆఫ్ మన ఎక్స్ప్రెషన్స్ మనం వాళ్ళ మీద తోస్తాము. నేను తప్పని చెప్పను, కానీ కొన్ని చోట్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ మనం చేసుకుంటే బెటర్ అన్నట్టుంది. కానీ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? నీకు ఇంత చేస్తున్నా నువ్వు ఇచ్చే రిజల్ట్ తక్కువ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఒరే నేను ఇంత పెట్టి చదివిస్తున్నాను, నువ్వు మంచి దారికి వెళ్తావని అంటే, ఆ దిక్కుమాలిన ఫ్రెండ్స్ వాళ్ళతో తిరిగి అనవసరంగా నీ చదువు నాశనం చేసుకుంటున్నావంటే నో, వీటికి యాక్సెప్టెన్సీ ఉండదు. రైట్? వీడిని అక్కడ ఎలా పొగుడతారు పేరెంట్స్? వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చుకున్నదంతా వాళ్ళు వదిలేసుకొని నువ్వు ఏం చేసినా నువ్వు గ్రేటేరా అని చెప్పలేరు కదా. వాళ్ళు ఏం చేసినా ఓకే అని పర్మిషన్ ఇస్తే పేరెంట్స్ ఆర్ గుడ్.
పేరెంట్స్ ఆర్ గుడ్, పేరెంట్స్ ఆర్ No, సూపర్. no చెప్పారంటే నో చెప్పారు అని అంటే మొదలెడతాడు. అంటే వాడు స్టబన్ గా ఉండొచ్చు, వాడి కోరికలన్నీ తీరుస్తూ వాడికి ఏం నచ్చిందో అదే చేస్తూ వీళ్ళు ఒక రోబోల్లాగా బతికితే వాళ్ళు కరెక్ట్. సింపుల్, వైస్ వర్సా. నేను అది కూడా చెప్పను, తల్లిదండ్రులు కూడా కొన్ని ఇంపోజ్ చేసేవి ఉంటాయి, కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్ చేసుకోవాలో అక్కడ రిస్ట్రిక్షన్ మనం కూడా కొంచెం అడాప్టివ్ పేరెంటింగ్ కింద మారాలి, నేను కాదని చెప్పను. కానీ కొన్ని విషయాల్లో పిల్లలు చేసేది కూడా చాలా తప్పు. ఎప్పుడు తల్లిదండ్రుల గురించి నెగిటివ్ ఆలోచించకుండా కొన్నిసార్లు వాళ్ళ కష్టాన్ని 45 ఏళ్ళు వచ్చాయో వాళ్ళకి కూడా ఉంటాయమ్మా, 40 దాటి ఉంటాయా టీనేజర్స్ వాళ్ళది. వీళ్ళు కూర్చొని కాఫీలు టీలు వాళ్ళకి టిఫిన్లు చేతికి అందిస్తుంటే వీళ్ళు దర్జాగా టీవీ చూసుకుంటూ అలా బ్రహ్మాండంగా వెళ్ళి టీవీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే రే బాబు తినరా అని తీసుకొచ్చా. నీకేమైనా కాళ్ళు చేతులు పడిపోయా? వాళ్ళ వయసుకి నీ వయసుకి తేడా లేదా? వాళ్ళు కష్టపడుతుంటే నీకెళ్ళి కష్టపడాలని అనిపించట్లేదా? ఎందుకంటే అమ్మమ్మలు బామ్మలు వెళ్ళి ఎత్తుతూ ఉంటే ఏదైనా బరువు, అరే నువ్వు ఎత్తకమ్మమ్మ నేను ఉన్నాను కదా అంటే మన వయసుతో పాటు అయిపోయింది. ఈ మనం చేస్తున్నట్టు వాళ్ళు చేయట్లేదు చూడండి. సడన్ గా వాళ్ళు వెళ్ళి కూడా వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు, అదేం చూస్తూ ఉంటారో నాకు అర్థం కాదు. సారీ, అది తప్పు. యాక్చువల్గా మనం అలా నేర్పించలేదే అని అనుకుంటాం. ఏంట్రా పెద్దవిడలా తీస్తుంది, నువ్వు ఏం చేస్తావు అంటే అప్పుడు వెళ్తాడు. వీడేదో అంటే లోకాలని ఏలేస్తున్నట్టు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వాళ్ళకి ఆ ప్రెజెంట్ ఆఫ్ మైండ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ ఆఫ్ మైండ్ లేదు. ఎలా ఏది నడుపుకోవాలో, ఎలా ఏ టైంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నది అర్థం కావట్లేదు వాళ్ళకి. అస్తమానం నెగిటివ్స్ నింపేసుకుంటున్నారు. పేరెంట్స్ గురించి కానీ చుట్టుపక్కల వాతావరణం గురించి ఏదైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళకి పెద్ద నమ్మకం అనేది ఉండదు. తర్వాత వాళ్ళని నమ్మితే వాళ్ళతో చెడిపోవడమే జరుగుతుంది. ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు అన్నిట్లో. సో బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఈ జనరేషన్కి అవ్వట్లేదు. సో కాన్స్టెంట్గా నేనేమంటానంటే ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఇవాల్యుయేషన్ కోసం వాళ్ళకి కాన్స్టెంట్గా కౌన్సిలింగ్ అనేది ఇప్పించండి. మీకు ఎక్కడైనా బిహేవియర్ తేడా అనిపిస్తే వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయండి. బయట ప్రొఫెషనల్స్తో కూడా కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండండి. ఇట్ ఈస్ బెటర్. అంటే అట్లీస్ట్ మీకు వాళ్ళ మైండ్ సెట్ అర్థం అవుతుంది. అండ్ నేను అంటాను, ఇట్స్ నాట్ అబౌట్ పాజిటివ్ పేరెంటింగ్ దిస్ ఇయర్. అంటే మనం అలా అనుకోవడానికి లేదు, ఇది అడాప్టివ్ పేరెంటింగ్. వాళ్ళ ట్రెండ్ ప్రకారం మనం కూడా స్మార్ట్ తయారవ్వాలని మాట. అంటే బాస్లో ఎలా డీల్ చేస్తాం, పొగుడుతూ నువ్వు పని చేయించుకుంటాం, వీళ్ళని అలా చేయాల్సి వస్తుంది. అంటే మనం కూడా నాటకం ఆడాల్సి వస్తుంది. బేసిక్గా ప్యూరిటీ అనేది చచ్చిపోయింది అక్కడ. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ఈ ట్రెండ్లో. సో ఐ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు బీ అ స్మార్ట్ పేరెంట్, అడాప్టివ్ పేరెంట్. హ్యాపీగా అంటే సిచ్యువేషన్ పట్టి రియాక్ట్ అవ్వండి. మీరు కూడా వాడి మీద ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. ఎంత చెప్పాలో, ఎంత మీ బౌండరీస్ ఉంచుకోవాలో అన్నది కూడా మీ క్లారిటీ ఉండాలి కంపల్సరీ. పిల్లలతో అయితే పర్టికులర్గా అంట. ఇంకొకటి, పిల్లలకి నీట్నెస్ అనేది అస్సలు అలవాటు అవ్వట్లే. రాగానే షూ తీసి అక్కడ విసిరేయడం, అది బ్యాగ్ తీసేసి స్కూల్ బ్యాగ్ తీసి ఇక్కడ విసిరేయడం, వాళ్ళ బట్టలు తీసేసి విసిరేయడం. అసలు ప్రతి ఒక్కటి పిల్లలకి నీట్నెస్ నేర్పించేది ఎలా? అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? వాళ్ళకి ఏం చేయాలంటే, నేను ఒకసారి చేసింది ఒకటేనమ్మా, వారం రోజులు వాళ్ళు విడిచిన బట్టలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు విడిచిన షూసెస్ అక్కడే ఉన్నాయి, వాళ్ళు విడిచిన బ్యాగ్స్ కూడా అక్కడే ఉంటాయి. ఏది ముట్టుకోలేదు, ముట్టుకోను కూడా. నీ అంతటా నీకు పద్ధతి ఉంటే తీ, లేదంటే నేను టచ్ చేయను. నీ ఇష్టం, నీ వస్తువు. ఎన్ని రోజులు అలా పెట్టుకుంటావో పెట్టుకో. అలా వారం రోజులు. ఇంకా వాళ్ళకి నేను ఇంకా అంటే వెనకాతలో ఉన్న బట్టలు, వాళ్ళ బుక్స్ కావాల్సుకుని తీసుకొచ్చి పడేస్తాను. ఇంకా జంక్ యార్డ్ లాగా చేశాను. తర్వాత చూసి చూసి అమ్మ సర్దట్లేదని తెలిసిపోయింది. ఇంకా ఈ రూమ్ ఇంతకన్నా దరిద్రం వాళ్ళని చూడలేదని తెలిసిపోయి వాళ్ళంతటా వాళ్ళే తీయడం మొదలు పెట్టారనమాట. అప్పటి నుంచి నాకెప్పుడు ఛాన్స్ దొరికినా నేను అన్ని తీసుకెళ్ళి అక్కడే పడేస్తాను. వాంటెడ్లీ. ఇట్స్ మై లెవెల్ ఆఫ్ టార్చర్. ఎందుకంటే రివర్స్ చేయాలి వాళ్ళతోటి. అవునా, నువ్వు ఇలాగే ఉండి ఇలాగే చేస్తాననేసి 4 రోజులు చూస్తారు, 5వ రోజు చూస్తారు. చివరికి వాళ్ళకి ఎప్పుడు అప్పుడు ఇరిటేషన్ అనేది వస్తుంది, అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అనేసి. అప్పుడు వాళ్ళే అందరూ చేయాల్సింది ఇదన్నమాట. రివర్స్ సైకాలజీ అప్లై చేయండి. చెయ్యరా, వెరీ గుడ్, నేను చేసి చూపిస్తాను మీకు, ఉండండి. కానీ మీరు టచ్ చేయొద్దు, వాళ్ళకే బాధ్యత రావాలి. అండ్ స్కూల్స్ కూడా టైంకి లేవడానికి చచ్చిపోతూ ఉంటారు. అలా మోగుతూ ఉంటుంది, వీళ్ళు షట్ ఆఫ్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ పడుకుంటారు. అదే పేరెంట్స్ రావాలి, మళ్ళీ వాళ్ళని అరవాలి, లేవండ్రా టైం అయింది అనాలి. 4 రోజులు నేనైతే వదిలేశాను. 5వ రోజు టీచర్ దగ్గర నుంచి అక్కడ పడింది, ఇది వెళ్ళింది. సింపుల్ టెక్నిక్. వదిలేయాలి. పనిష్మెంట్స్ ఇస్తే కానీ వాళ్ళకి తెలియదు, బాధ్యత ఇస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇది తప్పు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయించి మరీ చేయించాలి. ఎప్పుడైతే తిట్లు తింటారో అప్పుడు
వాళ్ళకే వస్తుంది, లేదు నేను లేస్తాను, నేను చెయ్యాలి, నేను ఇలాగే ఉండాలి అన్నది ఒక పద్ధతి అనేది వాళ్ళకే రావాలి. అప్పటి వరకు పేరెంట్స్ కూడా రివర్స్ సైకాలజీ వాళ్ళని ఎంజాయ్ చేయండి. నేను అనేది ఎక్సలెంట్ ఐడియా చెప్పారు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ. పేరెంట్స్ స్మార్ట్ పేరెంట్స్ అవ్వండి. డోంట్ టేక్ స్ట్రెస్ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.